హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఊరంతా ఉత్తరం వైపు చూస్తుంటే అక్కుపక్షి మాత్రం దక్షిణ వైపు చూస్తుందంట. సేమ్ ఆ అక్కుపక్షిలాగే తయారయ్యారు ఈ తమిళ బ్యాచ్ అంతా. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. దాదాపుగా అన్ని సినీ ఇండస్ట్రీలు ప్రభాస్ కల్కి ఫీవర్తో ఊగిపోతుంటే వీళ్ళు మాత్రం ఓవర్ యాక్టింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయ్ అన్నయ్య గిల్లీ మూవీ చూసుకుంటున్నారు సిల్లీగా. పక్క ఇండస్ట్రీ సినిమాలంటే చాలు వీళ్ళకి అస్సలు నచ్చవు. మరి భాషాభిమానమో, మేమే ఎక్కువ నహమో, లేదంటే ఈర్ష్యతోనో అర్థమై చావదు. కానీ మనం మాత్రం ఆ దరిద్ర సాంబార్ గల్ల సంకనకడానికి రెడీగా ఉంటాం. వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు పొలోమని ఇగేసుకొని వెళ్ళడమే. సిగ్గుండాలి కొంచెమన్నా. లాస్ట్ ఇయర్ కూడా సాంబార్ విజయ్ లియో మూవీ రిలీజ్ అయితే మన తెలుగు సినిమాలని సపోర్ట్ చేయకుండా వాళ్ళ సాంబార్ దోషిట్లో పోసుకొని నాక్కున్నారు. ఆడియన్సే అనుకుంటే సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు కూడా అలాగే తయారయ్యారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లియో మూవీస్ దసరాకి రిలీజ్ అయితే బాలకృష్ణ, రవితేజ సినిమాల కంటే కూడా ఆ విజయ్ లియో మూవీకి ఎక్కువ థియేటర్లు, అవి కూడా ఫస్ట్ క్లాస్ థియేటర్లు ఇచ్చి చచ్చారు. అదే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు మూవీకి తమిళనాడులో డొక్కు థియేటర్లు ఇచ్చారు. అవి ఉచ్చపోసుకోవడానికి కూడా పనికిరాని థియేటర్లు. వెళ్ళి వితౌట్ షుగర్ వాళ్ళ సంఖ నాకండి. మన తెలుగు సినిమాలని, తెలుగు హీరోలని చాలా చీప్గా చూస్తారు. చాలా వరస్ట్ కామెంట్స్ కూడా చేస్తారు. విపరీతమైన ట్రోలింగ్ చేస్తారు. నిజం చెప్పాలంటే తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ మన తెలుగు హీరోలకి ఎందులో సాటేస్తాడు? యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ, దేనిలో అయినా సరే. ఆ మాటకు వస్తే ఆ విజయ్ కంటే మన మంచు విష్ణు అన్న 1000% బెటర్. మహేష్ బాబు ఒక్కడు పోకిరి సినిమాలని కూని చేశాడు విజయ్. మళ్ళీ వాళ్ళే మహేష్ బాబుని ట్రోల్ చేస్తారు. అది చూసినప్పుడు నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. ఇక రజనీకాంత్ లాంటి వారిని పెద్ద పాన్ ఇండియా స్టార్స్ అని పైకి లేపుతుంటారు. తమిళ ఇండస్ట్రీకి పెద్ద మార్కెట్ అంటే తెలుగు ఇండస్ట్రీనే. మనం కాదంటే ఇక వాళ్ళని ఎవ్వడు దేకడు. హిందీలో కానీ, ఓవర్సీస్లో కానీ పట్టుమని 10 కోట్ల మార్కెట్ కూడా లేదు వాళ్ళకి. అసలు ఆ మాటకు వస్తే నాగార్జున, బాలయ్య, చిరంజీవి వాళ్ళకంటే ముందే పాన్ ఇండియా హీరోలుగా అయ్యారు. కానీ మన వాళ్ళు దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. రజనీకాంత్ మన టాప్ సీనియర్ హీరోస్కి ఎందులో సాటేస్తాడు? మన నెత్తిన పెట్టుకొని వాళ్ళ మూతి నాకినందుకు ఈరోజు పెద్ద స్టార్స్ అయి బిల్డప్ ఇస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి భాషా భేదం, అసమానత లేవు. అందులో ఒక పాన్ ఇండియా మూవీ తీస్తున్నారంటే ఖచ్చితంగా ఆయా ఇండస్ట్రీలోని యాక్టర్స్ని తీసుకుంటారు. కానీ తమిళ వాళ్ళు మాత్రం ఒక యాక్టర్ని కూడా ఇతర భాషల నుంచి తీసుకోరు. తమిళ ఇండస్ట్రీకి అతిపెద్ద మార్కెట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటిది ఒక తెలుగు యాక్టర్ కూడా అందులో స్కోప్ ఉండదు. మరి అలాంటి సైకోగల సినిమాలని మనం చూస్తాం, అది కూడా ఎగబడి. మరి విజయ్, అజిత్ లాంటి తలపొగరు బ్యాచ్ అయితే ఇక్కడ వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా కనీసం ప్రమోషన్స్ కూడా రారు. అయినా సరే మనకు వాళ్ళ సినిమాలంటేనే ఇష్టం, వాళ్ళది నాకడానికి ఇష్టపడతాం. కానీ మన తెలుగు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో దేశం గర్వించదగ్గ సినిమాలు, ప్రపంచ స్థాయిలో భారతీయ చలనచిత్ర రంగాన్ని సగర్వంగా తలెత్తుకు నిలబడగల కంటెంట్తో సినిమాలు చేస్తే మాత్రం సపోర్ట్ చేయం. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఊరుకుంటామా? ఊరుకోం. ఆ సినిమాని ట్రోల్ చేస్తాం, దాన్ని ఫ్లాప్ చేయడానికి మనవంతు సాయం చేస్తాం. టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి ప్రభాస్. ఈ రోజున ఒక చిన్న హీరో కూడా పాన్ ఇండియా సినిమాతో తన సత్తా చాటుతున్నాడంటే దానికి కారణం ప్రభాస్. నిజంగా ప్రభాస్ లేకుంటే మన తెలుగు సినిమాల్ని ఎవ్వడు దేకేవాడు కాదు. ఆ మాటకు వస్తే మన తెలుగు సినిమాలని మనమే దేకం. ఎందుకంటే మనకు మనదానికంటే ఆ సాంబార్ గలదే బాగుంటుంది కాబట్టి. మన పురాణాల్ని బేస్ చేసుకొని బిగ్గెస్ట్ టాలీవుడ్ సూపర్ హీరో మూవీగా 600 కోట్ల బడ్జెట్తో ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతుంటే మాత్రం మనమే ఆ సినిమాని కాపీ అంటాం, స్టార్ వార్స్లో ఉందంటాం, ట్రోలింగ్ చేస్తాం. ఇది మన కర్మ. మనల్ని ఎవడు నాశనం చేయాల్సిన అవసరం లేదు. భస్మాసురుల్లా మన నెత్తిన మనమే చేయి పెట్టుకుంటాం. ఇక అసలు విషయానికి వస్తే కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా జోరు మీద ఉంది అడ్వాన్స్ బుకింగ్స్లో. ఒక్క హిందీలోనే డే 1 30 కోట్ల పైన వసూలు చేయవచ్చని అంచనా కూడా ఉంది. ఇక ఓవర్సీస్ తెలుగు, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం కల్కి ఫీవరే నడుస్తుంది. కానీ తమిళనాడులో మాత్రం ఈ సినిమాని ఎవడు పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం 1,50,00,000 గ్రాస్ మాత్రమే. అంటే ఎంత పూర్గా ఉందో ఇక మనమే అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఇది కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఈర్ష్యతోనే ఇలా చేస్తున్నారనే టాక్ వినబడుతుంది. ఎందుకంటే బాహుబలి మూవీని కొట్టాలని తమిళ అన్నయ్యలు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అవన్నీ కూడా వికటించాయి. ఇక లాస్ట్ ఇయర్ మణిరత్నం తాతయ్య తీసిన PS1, PS2 కూడా బాహుబలిని కొట్టాలనే. అయితే తమిళ వరకు హిట్ అయింది, కానీ తెలుగులో కానీ ఇతర భాషల్లో కానీ ఎవడూ దేకలేదు. అందుకని హట్ అయ్యారంట వాళ్ళు. సినిమా బాగుంటే ఎవడైనా చూస్తాడు, బాగులేని సినిమాని మా నెత్తిని రుద్దితే ఎలా? మొత్తానికి టాలీవుడ్ పైన ఈర్ష్యతో ఉన్నారు తమిళ బ్యాచ్ అంతా. మరి దానికి మనకు రోషం ఉంటే భారతీయుడు తాతకి జలక్ ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. మరి మీరు ఎంతవరకు చేస్తారో చూడాలి ఇంకా. సో గైస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.